Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. On we'll go, finding life along the way, melodies we haven't played. No, I don't want no rest, echoing around these walls, fighting to create a song. I don't wanna miss a beat. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. And we'll grow in number, fueled by them to see the horizon. విప్లవ భావాలు కానీ అతనిలో ఎప్పటికీ అలాగే ఉంటాయి. ఏమాత్రం అవకాశం ఉన్నా వాటిని ఆవిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాలో కూడాను ఆ ప్రయత్నం జరిగింది. అది ఎంతవరకు సఫలీకృతం అవుతుందనేటువంటిది రేపు మనం సినిమా చూసిన తర్వాతనే అర్థమవుతుంది. అయితే ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ద గ్రేట్ గెస్ట్స్ హూ హ్యావ్ కమ్ హియర్. వాళ్ళ గొప్ప గురించి చెప్పడం కోసం, వాళ్ళ యొక్క సహృదయత గురించి చెప్పడం కోసమే నేను ముందుగా మైక్ తీసుకున్నా. ఎందుకంటే మా అమ్మాయికి చిన్న పేర్లు ఇచ్చారు, చదవమంటే తెలుసు, కానీ నిజంగా దే డోంట్ నో ద గ్రేట్నెస్ ఆఫ్ ద గ్రేట్ రేలంగి నరసింహారావు గారు. 75కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన కూడా ఇంకా భూమి మీద నడుస్తుంటారు ఆయన. గివ్ ఏ బిగ్ క్లాప్ టు ద గ్రేట్ డైరెక్టర్ రేలంగి నరసింహారావు గారు. అలాగే యాజ్ పర్ ద ప్రోటోకాల్ ఐ టు టాక్ అబౌట్ అవర్ దామోదర్ ప్రసాద్ గారు. తను దాము గారు అని ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ అండ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అనేటువంటి బాడీకి ఆయన ప్రెసిడెంటు. సినిమా ఇండస్ట్రీలో ఏ సమస్య పట్లైనా అడ్రస్ చేసేటువంటి ఒక గ్రేట్ పర్సనాలిటీ అండ్ గ్రేట్ ఫిలిం డైనాసిటీ వాళ్ళది. అలాంటి ఒక గ్రేట్ పర్సన్ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చింటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ బాబ్జీస్ రిలేషన్ విత్ బాబ్జీ. అండ్ మా రామ్ సత్యనారాయణ గారు తెలుసు, అందరికీ తెలిసిందే, శతాధిక చిత్ర నిర్మాత, అందరి ఇండస్ట్రీలో అందరికీ నోట్లో నాలుగులో ఉండేవారు. ఇకపోతే సుభలేఖ సుధాకర్ గారు వచ్చారంటే ఆయన ఇందులో పాత్ర పోషించారు. పాత్ర పోషించినా కూడా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఏ సినిమా అయినా రిలీజ్ అవుతుంటే దాని పట్ల ఒక బాధ్యతగా కానీ మనం చేసామే ఈ సినిమా ప్రమోషన్స్లో మనం ఉండాలి అనేటువంటిది లేకుండా వాళ్ళు రారు. కానీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ సుధాకర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ సపోర్టింగ్. అలాగే గ్రేట్ ఇంద్రజ గారు. ఇంద్రజ గారు చేయలేదు మీరు ఇందులో లేరు, కానీ మీ బాబ్జీ గారి కోసం అదే ఇంద్రజ గారు ఈ రోజున నిజంగా సెకండ్ ఇన్నింగ్స్లో ద వే షీజ్ రన్నింగ్ ద షో ఎవ్రీథింగ్, ఒక నటిగా కానీ అక్కడ షో రన్నర్గా కానీ ఎంత బాగా చేస్తున్నారో. అగైన్ షీ హాస్ బికమ్ ఏ హౌస్ హోల్డ్ నేమ్ ఇన్ ద పబ్లిక్. ఇండస్ట్రీలో అందులో కాదు, ఈ షోస్ ద్వారా కూడా ఒక హౌస్ హోల్డ్ నేమ్ ఎదిగారు. బట్ షీఈ్ మెయింటైనింగ్ ద సేమ్ గ్లామర్. తను చేసిన మొదటి సినిమాలో ఎర్లీ సినిమాలకు నేను పిఆర్ఓ సొగసూడ తర్మ సినిమాకి అప్పటి నుంచి కూడా వీ హ్యావ్ ఏ వండర్ఫుల్ టైం. ఇలాంటి అనుబంధం ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అయ్యా మీ జీవన చిత్రం మొత్తం చూసావు, హౌ మచ్ యూ లవ్ ద సినిమా అనేటువంటిది అర్థమైంది మీ సినిమా మీ ట్రైలర్ చూసిన తర్వాత. బాబ్జీ గారు కొడుకుని ఇంట్రడ్యూస్ చేస్తున్నారా ఈరోజు? ఎస్, ఏడు మీ కొడుకు ఏడు? కొడుకుని ఇంట్రడ్యూస్ చేస్తూ ఆడి గురించి చెప్పకుండా మా బాబ్జీ అంటే మా కళ్ళ ముందు పెరిగినట్టు పిల్లాడు ఈ బాబు.
ఏయ్ అప్పుడే ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఇంత మంచి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా బాబ్జీ మీద ఉన్నటువంటి అభిమానంతో అందరూ వచ్చారు. అలాగే ఏరి మన వీరశంకర్ గారు అధ్యక్షులు గారు వెళ్ళిపోయారు అంటున్నారు. అధ్యక్షుడు వీరశంకర్ మా దర్శకుల సంఘం అధ్యక్షులు, అలాగే సముద్ర, వీళ్ళందరూ కూడా దే హ్యావ్ ఆల్ కమ్ హియర్ టు గ్రీట్ అండ్ సే ఆల్ ద బెస్ట్ టు ద యూనిట్ ఆఫ్ పోలీస్ వారి హెచ్చరిక. సినిమా తప్పకుండా సక్సెస్ అవ్వాలి అని ఆశిస్తూ, అలాగే మ్యూజిక్ చాలా చక్కని మ్యూజిక్ ఇచ్చారు మీరు. పాటల మంచి బీట్ ఉంది. వేణు గారు గజ్వేల్ వేణు గారు అన్ని విధాలుగా సినిమాలో ఒక చిన్న ప్రామిసింగ్ ఎలిమెంట్ కనిపిస్తుంది. బట్ అల్టిమేట్గా చివరిలో ఎలాంటి సక్సెస్ అనేటువంటిది ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది. కాబట్టి వన్స్ అగైన్ ఐ సే ఆల్ ద బెస్ట్ టు ఆల్. అదే ఇంద్రజ గారు ఎందుకు వచ్చారంటే, తన ఫస్ట్ సినిమా హీరోయిన్ ఆవిడ. ఫస్ట్ సినిమాకి నువ్వు డైరెక్టర్ కాదు, నీ ఫస్ట్ సినిమాకి ఆవిడ హీరోయిన్. కానీ ఈ స్థాయిలో ఉండి తను వచ్చారంటే ఇట్ ఈస్ రియల్లీ గ్రేట్నెస్. షీ ఈజ్ సచ్ ఎ డౌన్ టు ఎర్త్ పర్సన్. ఆవిడ నవ్వు కానీ, ఆవిడ రిసెప్షన్ కానీ, ఇక్కడ ఎక్కడైనా సరే కనిపిస్తే పలకరించే విధానం. నేను ఇద్దరు విషయంలో రియల్లీ షాక్ అయ్యాను సార్. సుబల సుధాకర్ గారు, నేను 20 సంవత్సరాల తర్వాత ఇంద్రజ గారిని దీని తర్వాత కలిశాను, చూశాను. మిమ్మల్ని కూడా ఇదే ఇదిలో చూశాను. ఆఫ్టర్ 25 years అనుకుంటా. ద వే యూ పీపుల్ రికగ్నైజ్ చేసి నన్ను పలకరించిన విధానం, అది మనందరం ద వే వీ మెయింటైన్ ద రిలేషన్స్ ఆ రోజు నుంచి కూడాను. సో ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్ ఈవినింగ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్. అండ్ మా దాము గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. లేరు, వెరీ ఫ్యూ పీపుల్ వర్ దేర్ అండ్ రియలీ వెరీ హ్యాపీ టు సీ సో మెనీ పీపుల్. All this is because of Lavan Babji. We are here because of him, and I think each one of you will be here because of him and the film, of course. So I wish the whole team, me, Gani, Babji, I know him for quite some time, and I know him for many years now. His passion towards film, passion is real passion. Generally, passion is a fashion of chala mandi word ni, but it's true passion. I know exactly how he works on a film and how he writes the film. నరేట్ చేసినప్పుడు చాలా కాలం నాకు నరేట్ చేసాడు. ఈ మధ్యకాలంలో నరేట్ చేసినప్పుడు తను తప్పని కానీ ద వే హీ డస్ ఇట్, ద రియల్ ప్యాషన్ ఇస్ సీన్ అవుట్ దేర్. సో డెఫినెట్గా నీ డైరెక్షన్లో అంతే ప్యాషన్తో ఈ సినిమా తీసామని 100% నో అబౌట్ ఇట్. అట్లాగే నీకు తోడైన జనార్దన్ గారు, హూ వర్క్డ్ ఇన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్ టు ద ఆర్మ్డ్ ఫోర్సెస్ సార్ ఫర్ యూ బీయింగ్ హియర్ టూ. అండ్ మీకు అక్కడ ఉన్న డిసిప్లిన్ని, అంతే డిసిప్లిన్ ఈ సినిమాలో మీ ఇద్దరు కాంబినేషన్లో ఉంటుందని చేసుంటారు అనుకుంటున్నాను. సో ఆల్ దిస్ షుడ్ గివ్ గ్రేట్ సక్సెస్ టు ద టీమ్, all the artists and the technicians. Thank you very much. God bless. Next director garu, ఇంద్రజ గారు బయలుదేరు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కొంచెం నాకు ఒంట్లో బాగాలేదు, అందుకే త్వరగా మాట్లాడి వెళ్ళాలని నాకు ముందుగా అవకాశం ఇచ్చారు. అయినా కూడా బాబ్జీ గారి కోసం రావాలని నేను వచ్చేసానమాట. అంటే ఆల్మోస్ట్ మేము ఆ మూవీ చేసిన తర్వాత ఎప్పుడు కలవలేదు. ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ నా నంబర్ ఎక్కడో తీసుకొని ఆయన మెసేజ్ పెట్టడం జరిగింది. ఈ మూవీ గురించి క్లిప్స్ పంపించడం కానీ, లేదా పోస్టర్స్ అవన్నీ పంపించడం కానీ జరిగింది. నేను కంగ్రాచులేట్ చేశాను. అప్పుడు ఆయన తప్పకుండా మీరు రావాలి, ఇలా ఆడియో లాంచ్ ఉంది అని చెప్పారు. ఖచ్చితంగా బాబ్జీ గారి కోసం ఆయన ఒక మాట్లాడే విధానం కానీ, అభిమానం కానీ, దాని గురించి ఈరోజు మేమందరం కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అండ్ ప్రభు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ వర్డ్స్ అండి. ఎప్పుడు మిమ్మల్ని కలిసినా కానీ ఆ వార్మ్త్, మేము ఇంటికి ఒక టేక్ అవే ఉంటుంది కదా, మీ దగ్గర నుంచి ఆ పాజిటివిటీ మేము తీసుకెళ్తామన్నమాట. ప్రతిసారి మిమ్మల్ని కలిసినప్పుడు ఒక ఫుల్ హ్యాపీనెస్ ఉంటుంది. అంటే ఈజ్ అ వెరీ వెరీ సీనియర్ జర్నలిస్ట్ అండ్ నాట్ ఓన్లీ దట్, అండ్ ఆయన సామాజిక విషయాల గురించి కూడా చాలా అవగాహన ఉన్న వ్యక్తి. ఇంకా కూడా మీరు మీ పాడ్కాస్ట్తో పాటు సామాజిక విషయాల్ని కూడా మీరు బయట తీసుకొచ్చే ప్రోగ్రాంలన్నీ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రభు గారు. అండ్ అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్ గారు సార్తో నేను ఎప్పుడో వర్క్ చేశాను, ఆల్మోస్ట్ ఒక 28 years ఉంటుంది. 98 ఆల్మోస్ట్ 25 years అయింది. సార్ని ఈరోజు కలిశాను నేను. సో హ్యాపీ సార్. అండ్ నాకు ఎవరైనా ఒకరు ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా నా బర్త్డేకి విష్ చేసిన వారు ఎవరైనా ఒక్కరు ఉన్నారంటే అది మా సుధాకర్ గారు మాత్రమే. నన్ను తెలిసినప్పటి నుంచి
ఒక్క 1 ఇయర్ కూడా, అది నేను ఇండస్ట్రీలో ఉన్నా సరే లేకపోయినా సరే, నేను ఫ్యామిలీ లైఫ్లో సెటిల్ అయినప్పుడు కూడా సరే, మా సుధా అన్నయ్య దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చేస్తుంది, హ్యాపీ బర్త్డే అమ్మ, లాంగ్ లివ్, గాడ్ బ్లెస్ అనేసి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జనార్దన్ గారు, విషింగ్ యూ హోల్ హార్టెడ్లీ ఎ వెరీ వెరీ బిగ్ అండ్ రాకింగ్ సక్సెస్. మీరు పెట్టిన డబ్బులు మీకు రెట్టింపుగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా బాబ్జీ గారికి కూడా ఇది, ఆయన ఎప్పుడు కూడా ఒక సోషల్ మెసేజ్తోనే మూవీ తీస్తారు, విప్లవాత్మకంగా కూడా ఉంటుంది. ఆయనలో లిరిసిస్ట్ ఉన్నారు, డైరెక్టర్ ఉన్నారు, ఆర్టిస్ట్ ఉన్నారు, సో మల్టీఫెసెట్ అన్నమాట. మీరు కూడా చాలా ఘనమైన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అండ్ ఈవిడ కూడా చాలా ఒక మెయిన్ లీడ్ చేశారు. అండ్ ఈ మూవీ ఇప్పుడు నేను ట్రైలర్ చూసినంతవరకు నాకు స్టోరీ గురించి పెద్ద అవగాహన లేదండి, అది ఏం కథ అని కూడా నాకు తెలియదు. కానీ ట్రైలర్ అండ్ టీజర్ చూసినప్పుడు అర్థమైంది, ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఉంది, ప్రతి క్యారెక్టర్కి ఏదో ఒక ఇంపార్టెన్స్తోనే ఆయన పెట్టారు. సో అందరూ కూడా ఈ మూవీతో పాటు వాళ్ళ కెరియర్ కూడా మంచిగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ. ఈ మూవీని చిన్న మూవీసే కదండి, మీరే హెల్ప్ చేయాలి, తీసుకెళ్ళి ఆడియన్స్ దగ్గర చేర్పించండి, చాలా పెద్ద విజయం చేకూర్చండి. థ్యాంక్ యూ సో మచ్. తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. మా డాక్టర్ గారు వేరే డాక్టర్ పిలిపిస్తున్నారు ఒక విషయం కోసం. 7వ తారీఖు అని ఫిక్స్ చేశాడు ఆయన. లేదు సార్, నేను 9th వస్తాను, ఇలా జరిగింది, ఇది మిస్ అయ్యాను, నేను వెళ్ళాలి, బాబ్జీ గారు నాకు చాలా ఇంపార్టెంట్ అండి అని చెప్పాను. సరే అయితే అని ఆయన 9th మార్చారు. ఈరోజు ఈ ఫంక్షన్కి నేను వచ్చి ఉండకపోతే చాలా మిస్ అయ్యి ఉండేవాడిని అని ఇప్పుడు ఇందాక అనుకున్నాను. నేనండి ఆ ట్రైలర్స్ చూశాను. నేను ఆ ట్రైలర్స్ చూడగానే, ఆ పాటలు చూడగానే నాకు ఏమనిపించిందంటే, మా గురువు గారు సినిమా, దాసానంద గారి సినిమా ఒసే రాములలాగా అనిపించిందండి. ఎందుకో నాకు తెలియదు, అంత ఫీల్ అయ్యాను నేను అది చూసి. ఆ సాంగ్స్ కానీ, ఆ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆ వేణుగారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు ఎంత గొప్పగా చేశారండి ఆ సాంగ్స్. అలాగే దాని పిక్చరైజేషన్, ఫోటోగ్రాఫర్ చాలా గొప్పగా చేశారు. దాన్ని మించి మన వాడుక భాషలో ఆత్రేయ గారు రాస్తారే పదాలు, అటువంటి పదాలను ఉపయోగించారు బాబ్జీ గారు ఆ పాటల్లో. ఇది ఒక ఒసే రాములమ్మే గుర్తుకు రావడం కాదు, నాకు సినిమాలో చూస్తే నాకు మా గురువు గారు ఎందుకు గుర్తుకొచ్చారంటే, బాబ్జీ గారు కథ, మాటలు, పాటలు అన్నీ, స్క్రీన్ ప్లే అన్నీ ఆయనే చేశారు. ఇది సో డెఫినెట్గా ఈ సినిమా నా ఉద్దేశం సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం. అంటే నాకు ట్రైలర్స్ చూశాను, ఇది చూశాను, అన్నీ చూశాను. రెండోది, ఒసే రాములం పక్కన పెడితే నేను సినిమా తీశాను పోలీస్ భార్య అని, సూపర్ హిట్ అయిందండి నాకు. ఇది పోలీస్ హెచ్చరిక. ఇది కూడా డెఫినెట్గా మంచి హిట్ అవుతుందని నమ్మకం. అదే ఉత్తిదే సినిమా ఉత్తినే హిట్ అవ్వండి, దాంట్లో సారాంశం ఉంటేనే హిట్ అవుతుందండి. అటువంటి సారాంశం నాకు కనిపించింది ఈ సినిమాలో నిజంగా కూడా. ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ బాబ్జీ గారు, నిజంగా కూడా మీరు చేసినటువంటి వర్క్, హార్డ్ వర్క్, అన్ని శాఖల్ని భుజం మీద వేసుకుని అందరినీ రన్ చేస్తే మీకు అత్యద్భుతమైన ఫలితం వచ్చింది అనిపించింది నాకు ఎందుకో. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు, మరి ఇంతకుముందు ఎప్పుడు మనం కలవలేదు, కానీ చాలా బాగా చేశారండి, ఎక్స్ట్రాడినరీ. 4 లక్షలు ఫోక్ సాంగ్స్ చాలా బాగున్నాయండి. డెఫినెట్గా ఇట్ ఈస్ వెరీ 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 గుడ్. అండ్ సాంగ్స్ అన్నీ కూడా ఒక్కొక్క సాంగ్కి వ్యత్యాసం ఉందండి దీంట్లోనూ. మొట్టమొదటి ఒక సాంగ్లో అమ్మో అందగత్తెరా, ఏదో అమ్మో అందం, అమ్మో ఇది అందగత్య అని చెప్పి బాబ్జీ గారు ఆ అమ్మాయికి మాస్క్ వేశారు, మనల్ని చూడనివ్వకుండా. ముఖానికి మేము చూడాలి కదా, అంతంది చూడకుండా మీరు మాస్క్ వేసి టోపీలు పెట్టి ఇవన్నీ చేస్తే ఎక్కడ చూస్తాం మేము. అలాగే ఇంకోటి ఆ కోడిపెట్టమైన సాంగ్ అత్యద్భుతం. ఈ పక్కన పెడితే ఒళ్ళు జలధరించింది, వెంట్రుకలు నెక్కబొడిచాయి మీ సాంగ్, అత్యద్భుతం, అసలు సూపర్ అండి. అది అసలు చాలా బాగుంది. అసలు డెఫినెట్గా ట్రైలర్ చూసినా ఇది చూసినా కూడా ప్రతి అంశం కూడా అత్యద్భుతంగా ఉన్నాయి. డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవ్వాలి. దేనికోసం అంటే, ఒకటి బాబ్జీ గారి కోసం, 2 ఆయన
ఎంతో సేవ చేసి మీరు వచ్చినటువంటి వ్యక్తి మీరు. అలాగే వీరిద్దరిని మించి ఇంకొకటి ఉందండి పాయింట్. బాబ్జీ గారు అబ్బాయి కోసమన్నా సక్సెస్ అవ్వాలి, ఇది హీరోగా నిలబడాలి నువ్వు. ఈ దీంట్లో చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా ఒకళ్ళు అత్యద్భుతంగా చేశారు. నా జీవితంలో ఒకసారి నేను పోలీసు వారి హెచ్చరిక తీసుకున్నాను. పోలీసు వారి హెచ్చరిక సార్ తీసుకున్నాను. నేను మద్రాసులో నేను కొత్త కారు కొన్నప్పుడు ఒక టెంపరీ లైసెన్స్ ఇస్తారండి నెల్లాళ్ళు. నేను అది మార్చుకోకుండా ఇంకా అలాగే ఏదో పెద్ద నంబర్ రావాలి అని చెప్పి ఆ టెంపరీ నెంబర్ పెట్టుకుని 2 నెలలు తిరుగుతున్నాను. అక్కడ టీ నగర్లో పానగల్ పార్క్ దగ్గర పోలీస్ కానిస్టేబుల్ ఆపాడు. ఆగు అన్నాడండి. కారు ఆపాను. అద్దం దించమన్నాడు. దించిన తర్వాత ఏది చూపించి టెంపరీ లైసెన్స్ చూపించాను. 2 నెల అయిపోయి 1 నెల అయిపోయి 2వ నెల 3వ నెల జరుగుతుంది. ఇప్పుడు ఇదేంటిది ఇంకా నెంబర్ మార్చలేదు నువ్వు అన్నాడు. ఏం చేయండి సార్, ఇంకా నాకు కావాల్సిన నెంబర్ రాలేదండి అన్నా. లేదు, క్వశ్చనే లేదు, ఏంటి అడ్రస్ చెప్పు అన్నాడు. ఇలాగ రేలంగి నరసింహారావు. ఎక్కడ? రేలంగి నరసింహారావు, కేర్ ఆఫ్ దాసరి పద్మ అని చెప్పానండి. కేర్ ఆఫ్ దాసరి పద్మ అంటే దాసనారాయణరావు గారు వైఫ్ కదండి. అవును, వారికి మీరు ఏమవుతారు? నేను బ్రదర్ని అవుతానండి. సారీ సార్, వెళ్ళండి సార్. ఆవిడకి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అయిపోయింది. రెండోసారి మళ్ళీ అదే ఇంకొక నెల అయిన తర్వాత మళ్ళీ అదే కానిస్టేబుల్ అక్కడే మళ్ళీ పానగల్ పార్క్ దగ్గర పట్టుకుని ఆపాడు. పక్కది అద్దంకి అప్పట్లో బ్లూ ఇది ఉండేది, బ్లూ ఇదేసి పేపర్ వేసేవాళ్ళం. అద్దం దించుతా ఉంటే 7 మొగం పెట్టాడు. సార్ మళ్ళీ మీరేనా సార్? ఏంటి సార్ ఇది? మళ్ళీ దాసరి పద్మ గారు తమ్ముడు కదా మీరు. సార్ ఒక రిక్వెస్ట్ సార్, మా పోలీసు వారి హెచ్చరిక వినండి సార్, దయచేసి అలా తిరగకూడదు సార్, రేపు పొద్దున్న నాకు మైనస్ మార్కులు వస్తాయి సార్, నాకు డ్యూటీ లేదు అని నన్ను హెచ్చరించాడు సార్ ఆ పోలీస్ కానిస్టేబుల్. తర్వాత మళ్ళీ నెంబర్ వచ్చేసింది. అలాగే జీవితంలో నేను కూడా పోలీసు వారి హెచ్చరిక తీసుకున్నాను మీకు పెట్టినటువంటిది. అలాగే ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉందంటే, నా సినిమాలో చేసిన 98లో చేసిన ఇంద్రజ రావడం. రెండోది ఇందాక చెప్పింది, ఎవ్రీ బర్త్డేకి ఫోన్ కాల్ చేసి బర్త్డే విషయం చెప్తారు అన్నారు. ఎవరు? సుబ్లేఖ సుధాకర్ గారు. ఆ సుబ్లేఖ సుధాకర్ గారు నాకు కూడా అంతే. ఎవ్రీ ఇయర్ డేట్ మిస్ అవ్వకుండా మార్నింగ్ 1 గంట లోపు ఫోన్ వచ్చేస్తుంది. విష్ యూ హ్యాపీ బర్త్డే సార్ అని చెప్తా ఉంటారు సుబ్లేఖ సుధాకర్ గారు. ఆయన ముందు రాగానే సుబ్లేఖ సుధాకర్ గారు, ఏంటిది ఈయన సుబ్లేఖ సుధాకరా ఎవరో అన్నారు. సుబ్లేఖర్ గారు వచ్చారని నేను చూసినప్పుడు ఎలా ఉండేవాడు ఆయన, ఇప్పుడు చూస్తే ఎలా ఉన్నారు ఈయన. ఒకసారి సుధాకర్ గారు వచ్చిన తర్వాత నేను గిల్లుకుని సుధాకర్ గారు మీరేనా అన్నాను. అలాగా అటువంటి ఆత్మీయులు కూడా ఈరోజు సభలో మా సత్యనారాయణ గారు, వాళ్ళు, సముద్ర గారు, ఇంతమంది ఉన్నారు. అలాగే ఈ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది పిక్చర్లో మీరమ్మ, చాలా బాగున్నారు. అసలు అందరూ కూడా అత్యద్భుతంగా చేశారు. ఎవరి పాత్రలో వాళ్ళు జీవించారు. ఆ గొప్పతనం డైరెక్టర్ది ప్లస్ వాళ్ళది కూడానండి. నిజంగా ఏది ఏమైనా ఈ పిక్చర్ మంచి హిట్ అయ్యి అందరికీ కూడా పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, టీం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ, వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి. పెద్దలు చెప్పిన విషయాలన్నీ విన్నారు. ట్రైలర్ చూసాం, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అసలు బాబ్జీ గారిలో ఉన్న గొప్ప సుగుణాలు 3 ఉన్నాయండి. ఒకటి, తన నమ్మిన ప్రొడ్యూసర్ని ఎలా సేవ్ చేద్దామని ఆలోచించే గొప్ప మనిషి మా బాబ్జీ గారు. అంతకుముందు రఘుపతి వెంకయ్య సినిమా తీసినప్పుడు కూడా ఆ ప్రొడ్యూసర్కి ఏ చిన్న పెయిన్ లేకుండా అద్భుతమైన సినిమా తీసి ఎన్నో రివార్డులు తీసుకున్న సినిమా రఘుపతి వెంకయ్య. అంతకుముందు ఎన్టీఆర్ నగర్ కానివ్వండి, ఆయన ఇంటి పేరు ఎవరికి తెలీదు, నల్లపూసల బాబ్జీ అంటారు ఆయన్ని. కానీ యాక్చువల్గా ఆ సినిమా నల్లపూసల సినిమా ఫేమ్ బాబ్జీ కాబట్టి నల్లపూసల బాబ్జీ అంటారు. అంత మంచి వ్యక్తి ఈవేళ ఈ సినిమా తీశారు. ఇకపోతే నిర్మాత గారు మనం చూసాం ఏవీలో. జనరల్గా దర్శకులు ఏవీలు వేస్తారు తప్ప నిర్మాతలు ఏవీలు ఎక్కడ వేరు. కానీ ఈవేళ ఈ సినిమాకి ఆయన ఏవీ వేశారు. అది ఆయన గురించి మనందరికీ కూడా చాలా బాగా తెలిసింది. ఆయన మిలిటరీలో ఉంటూ కూడా
ఈ సినిమా మీద ఫ్యాషన్తో ఈ సినిమా తీశారు. కాబట్టి మా బాబ్జీ డైరెక్టర్ కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అయ్యి ఆ నిర్మాతకి అలాగే దీంట్లో పనిచేసే టెక్నీషియన్కి అందరికి కూడా లాభదాయకమే కాకుండా మంచి పేరు వస్తుంది. మనం సినిమా చూస్తుంటే ఎంత మా డైరెక్టర్ గారు చెప్పినట్టుగా మంచి ఊపు వస్తుంది అందరికీ అండి. ఎప్పుడో జడ్జన జనగా సినిమాలు చూసాం మనం, అది మళ్ళీ ఈవేళ అలాంటి బాటలో ఉన్న ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుద్ది. ఇలాంటి సినిమా వచ్చి చాలా గ్యాప్ ఉంది కాబట్టి డెఫినెట్గా పోలీస్ వారి హెచ్చరిక సినిమా హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను 115 సినిమాలు తీసి ప్రొడ్యూసర్ అవడం కారణం మాత్రం మా బాబ్జీ అని మీ అందరికీ మరొకసారి సవినయంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి అందరికీ. శుభలేఖ సుధాకర్ సార్ని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సినిమాని ఉద్దేశించి మాట్లాడతారు. సభా సరస్వతికి నమస్కారం. పోలీసు వారి హెచ్చరిక ట్రైలర్, టీజర్, సాంగ్స్ లాంచ్కి విచ్చేసిన పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ఈ చిన్నారి బాబ్జీ గారిని వారి అబ్బాయిని ఆశీర్వదించడానికి వచ్చిన కుటుంబ సభ్యులు, మిత్రులకి అందరికీ నా నమస్సుమాంజలి. ప్రతి ఒక్కరికి ఇందాక సార్ చెప్పినట్టు పోలీసు వాళ్ళు హెచ్చరిక అన్నది పోలీసు వాళ్ళే కాదండి, మన చిన్నతనం నుంచి పెద్దలు ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉంటారు. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. దాన్ని కనుక మనం పాటిస్తే డెఫినెట్గా ఒక మంచి మార్గంలో వెళ్తూ ఉంటాం. అలాగే బాధ్యతని వహించి పోలీసు వాళ్ళు మనకి మంచి చెప్తూ ఉంటారు. అది మనం సందర్భాలు బట్టి, అవసరాలు బట్టి, ఆలోచన బట్టి, పద్ధతులు బట్టి, లేకపోతే ఆ వాతావరణం బట్టి ఒక్కొక్కసారి ఒక చిన్న క్లాష్ వస్తూ ఉంటుంది మనుషుల మధ్య. అది గనక మనం పర్సనల్గా తీసుకోకుండా మంచికే అని ఆలోచించి మనం చేస్తే నాకు తెలిసి ఈ సమాజం ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే పరిస్థితులు ఒక్కొక్క మనిషిని మార్చేస్తుంటుంది, అవసరాలు మార్చేస్తూ ఉంటాయి, ఆలోచన మార్చేస్తూ ఉంటుంది. పోలీసు వారు ఎప్పుడూ మంచే చేద్దాం అనుకుంటారు. ఇందాక సార్ మాట్లాడినట్టు ది ఆర్మీ ఈజ్ ఆల్వేస్ దేర్ టు డూ గుడ్. దే విల్ నెవర్ ఎవర్ డిస్ట్రాయ్ ఎనీవన్. బట్ వాళ్ళు చెప్పే సూచన ఒక్కటి మనం కనుక ఆ టైంలో పాటిస్తే అది వాళ్ళకి మంచిది, మనకి మంచిది, ఈ ప్రపంచానికే చాలా మంచిది. అలాంటి టాపిక్ తీసుకుని వచ్చారు బాబ్జీ గారు. దీంట్లో అన్ని కోణాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరిలోనూ నవరసాలు ఉంటాయి, పాళ్ళు మాత్రమే మారుతూ ఉంటుంది. జాలి, దయ, క్రమశిక్షణ అన్నీ ఉన్నాయి. దాన్ని మనం కరెక్ట్గా పాటిస్తే మాత్రం ఐఎమ్ షూర్ ఇందాలు చెప్పినట్టు విల్ ఆల్ బీ వెరీ 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 హ్యాపీ. ఎవరు మరీ ఎవరికి చెప్పక్కర్లేదు, అందరూ పర్ఫెక్ట్గా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం. నేను నిజంగా ఐ ఫీల్ వెరీ హ్యాపీ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇవాళ నేను యాక్ట్ చేసిన వాడిని ఈ ట్రైలర్లో చూస్తూ ఉంటే నాకే అనుమానం వచ్చింది, నేను మంచివాడినా చెడ్డవాడినా ఈ సినిమాలో అనేసి. ఎందుకంటే రకరకాల పోస్చరు, రకరకాల ఎక్స్ప్రెషన్స్, లిరికల్ దీంట్లో ఒక వేరే దీంట్లో వేశారన్నమాట. సో ఆడియన్స్కి మీరు టోటల్గా ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ పిక్చరైజ్ చేశారు. ఇట్ ఈస్ రియలీ వెరీ వెరీ నైస్. గాడ్ బ్లెస్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ఆశీర్వాదం, ఆశీస్సులు ఈ చిన్నారులకు ఉండాలి. సినిమా అన్నది మాకు అన్నం పెట్టే వృత్తి. డెఫినెట్గా మీ అందరం ఏంటంటే ప్రతి సినిమా బాగా ఆడాలని కోరుకుంటాం, ఆదరణ పొందాలి అని అనుకుంటాం. ఈ సభాముఖంగా వీళ్ళందరి తరఫున వయసులో డెఫినెట్లీ కాస్త పెద్దవాడినే అని అనుకుంటాను. మీ అందరి ఆశీస్సులు ఈ చిన్నారులకు ఉండాలి. ఈ సినిమా మంచి విజయం సాధించాలి. ఈ సినిమాలో నటించిన వాళ్ళందరికీ మంచి మంచి పేరు రావాలని. నాకు ఒకటి అర్థం కాలేదు, అజయ్ ఘోష్ గారేమో చాలా తత్వంగా మాట్లాడారు, సాంగ్లో మాత్రం రొమాన్స్ చేస్తూ ఉన్నారు. ఏమిటో నాకు అర్థం కాలేదు. ఆయన ఉన్నారా లేదో తెలియదు అని అడుగుదాం అనుకున్నాను పర్సనల్గా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం. సినీ నటి జయవాహిని గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. విలువైన సమయాన్ని మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు గాను మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా చెప్పాలంటే పోలీస్ వారి హెచ్చరిక, ఇచ్చట వాహనాలు నిలపరాదు, ఇదే మా పోలీస్ వారి హెచ్చరిక. ఈ పని చెయ్యొద్దు, ఇదే మా పోలీస్ వారి హెచ్చరిక. ఇట్లా మనం ఎన్నో టైటిల్స్ చూస్తూ ఉంటామండి.
పోలీసు డిపార్ట్మెంట్ నుంచి. మరి ఇందులో ఏం చెప్తున్నారు? ప్రతి మనిషిలో ఉండే మానవత్వాన్ని మేల్కొల్పుతున్నారండి పోలీసు వారి హెచ్చరికలో. అసలు మనిషిగా పుట్టినందుకు ప్రతి మనిషికి మానవత్వం ఉండాలి. మానవత్వం ఉంటేనే వాడు మనిషి అవుతాడు. మరి అటువంటి మానవత్వాన్ని కోల్పోతున్న ఈ రోజుల్లో ప్రతి మనిషిని ఆలోచింపచేసే విధంగా ఉంటుంది ఈ సినిమా. చాలా చక్కటి సినిమా అండి. నేను యాక్ట్ చేశానని చెప్పడం కాదు, నిజంగా చెప్తున్నాను. ఇది చాలా మంచి సినిమా. మీ అందరూ కూడా కుటుంబంతో చక్కగా వచ్చి ఈ సినిమాని ఆదరించండి. నెక్స్ట్, ఈ సినిమాకి ఒక ప్రొడ్యూసర్ అంటే ఇటువంటి సందేశాత్మక చిత్రానికి రావడానికి అందరూ కూడా జంకుతారండి. అటువంటిది మనందరికీ తెలుసు, త్రివిధ దళాలు అంటే మనందరికీ ఎంతో గౌరవం. మరి అటువంటి ఆర్మీ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఇటువంటి సినిమాకి నేను చేస్తాను ప్రొడ్యూసింగ్ అని చెప్పి ధైర్యంగా ముందుకొచ్చి ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకొని ఎంతో చక్కగా నిర్మించారండి ఈ సినిమాని మన బెల్లి జనార్దన్ గారు. ఇక బాబ్జీ గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు ఆయన గురించి. ఎంతో చక్కగా ఈ చిత్రాన్ని తీశారు. ఇక నా కో ఆర్టిస్టులు అందరూ కూడా చాలా చక్కగా చేశారు. అలాగే ఇక ఇప్పుడే మా కెమెరామెన్ గారు వచ్చినట్టున్నారు, ఆయన కూడా చాలా చక్కగా మమ్మల్ని అందరినీ కూడా చూపించారు. మరి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ సముద్ర గారు మాట్లాడతారు. పోలీస్ వారి హెచ్చరిక ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా ధన్యవాదాలు. ఈ చిత్రం జూలై 18th రిలీజ్ అవుతుంది. తప్పకుండా దీనికి గొప్ప ఆదరణ లభిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే పోలీస్ అనే టైటిల్ మీద తీసిన ప్రతి సినిమా ఆల్మోస్ట్ హిట్లండి. రేలంగి నరసింహరావు గారు చేసిన పోలీస్ భార్య కానివ్వండి, శ్రీహరి అన్నయ్య చేసిన పోలీస్ కానివ్వండి, తమిళ విజయ్ చేసిన పోలీస్ అనే సినిమా కానివ్వండి, ఇట్లా ప్రతి సినిమా హిట్ అయింది. ఎందుకంటే పోలీస్ అంటే ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్. ఆ పోలీస్ డిపార్ట్మెంట్కే గొప్ప పేరు తెచ్చే చిత్రం అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోలీస్ వారి హెచ్చరిక. ఇంకోటి ఏంటంటే ఈ టైటిల్ వింటే నాకు ఇంకొక, మా ప్రభుత్వం వస్తే ఎవరెవరు మిస్టేక్ చేశారో వాళ్ళందరికీ హెచ్చరిక ఇవ్వటానికి నేనంతా ఒక రెడ్ బుక్లో నోట్ చేశాను. అలాంటి ఒక రెడ్ బుక్ లాగా అనిపిస్తుంది ఈ పోలీస్ వారి హెచ్చరిక. అలాగా ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇందులో బ్యూటిఫుల్ ఆర్టిస్టులు గురుగారు శుభలేఖ సుధాకర్ గారు, అన్నయ్య అజయ్ ఘోష్ గారు, రవి కాలే, మన సియాజీ షిండే, ఇట్లా చాలామంది ఆర్టిస్టులు చేశారు. ఈ షూటింగ్ జరిగేటప్పుడల్లా నాకు ఈ బాబురావు గారు అన్న నాకు చెప్తూ ఉంటాడు, ఇట్లా అన్నయ్య సినిమా జరుగుతుంది ఇది ఇదని చెప్తున్నప్పుడు బాబురావు అన్నయ్యని కూడా అడిగి తెలుసుకునేవాడిని. మంచి మంచి క్యారెక్టర్లు డిజైన్ చేసి ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఆ సినిమాలో ఒక పరిపూర్ణత ఉండేటట్టుగా స్క్రీన్ ప్లే, కథ, మాటలు, స్క్రీన్ ప్లే అన్నీ చేసుకొని ఈ రోజున చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక అద్భుతమైన సినిమా, అద్భుతమైన కథతోటి ముందుకు వస్తున్నారు మా నల్లపూసల బాబ్జీ గారు, మా అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. తనే మేము ఎప్పుడు కామ్రేడ్ అంటాను, ఎందుకంటే ఆ ఎర్రజెండా వదిలిపెట్టాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ రోజున సమాజంలో తప్పు జరిగితే ఎర్రజెండానే ముందు పైకి లేసిద్ది. అట్లాంటి మంచి మనోభావాలు ఉన్న వ్యక్తి బాబ్జీ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఈ చిత్రం పెద్ద హిట్ కావాలి. అలాగే మావాడు మా అన్నయ్య కొడుకు, తను హీరో రాములాగా ఉన్నాడు. ఫ్యూచర్లో తను ఒక రాము కావాలని మనస్ఫూర్తిగా ఇంతమంది మంచి మనుషులు అందరూ ఆశీస్సులు నీకు ఉన్నాయి బాబు. మేము అందరం బాగున్నాం, నువ్వు బాగుంటావు ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మంచి ప్రొడ్యూసర్ గారు జనార్దన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ బ్యానరు అన్నయ్య చేతుల మీద ఓపెన్ అయింది. మీరు కూడా మా పెద్ద ఆయన రామానాయుడు గారు లాగా 100 సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చిత్రం జూలై 18th రిలీజ్ అండి. ఈ చిత్రాన్ని తప్పకుండా ఆదరించాలని, ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సంజయ్ నాయర్ గారు మాట్లాడతారు.